బాలకృష్ణ గారు మాట్లాడిన మాట తీరుకి అండ్ శివాజీ గారిని, గరికపాటి గారిని, ఆడపిల్లల్ని, హిందూ దేవతలందరినీ దూషించాడు కదా, ఏమంటారు? మీ పాయింట్ ఏంటి? మొన్న కూడా చెప్పా, నాగబాబు కానీ ఎవరైనా దేవుళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకు నెక్స్ట్ అన్న ఫ్యూచర్ కాదు, వాళ్ళ ఫ్యామిలీతో సహా అందరూ ఏదోటి అవుతుంది. దేవుడితో ఆటలాడితే అది తమాషా కాదు. అంటే ఏంటి, హిందువులే ఈ రేపులన్నీ జరుపుతున్నారు, నేను ఒకవేళ ఇండియాకి వస్తే నా బిడ్డను కూడా ఇలానే చేస్తారు అని చెప్పి హిందువులందరినీ ఒక బ్లేమ్ చేస్తున్నాడు కదా, ఇంకెక్కడ జరగలేనట్టుగా వీళ్ళనే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకట్లా దేశద్రోహిలాగా మాట్లాడుతున్నాడు? వాడు దేశద్రోహే. వాడు పేరుకి పోర్ట్రే చేసుకుంటున్నాడు బైక్, నేను హిందూ 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 అని చెప్పి. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి ఆస్తి ఉందనుకో, మనం చెప్పాల్సిన అవసరం లే. టాలెంట్ ఉందనుకో మనం చూపించాల్సిన అవసరం లే, ఆటోమేటిక్ తెలిసిపోద్ది. కానీ దాని దగ్గర టాలెంట్ లేదు కదా, ఎలాగైనా ఓట్లు తెప్పించుకోవాలి, అన్నీ తెప్పించుకోవాలి. కాబట్టి ఇట్లా పోర్ట్రే చేసి నేను హిందూని అని మన దగ్గర మన డబ్బులు తీసుకొని వాడు వ్యూస్ సంపాదించి డబ్బులు సంపాదించి మనకి యాంటీ అండి ఈరోజు. మరి ఇప్పుడు యాంటీ అయింది కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటారు? మనం ఏం చేయలేం, మనం పట్టుకొని రాలేం. కాబట్టి మనం అన్సబ్స్క్రైబ్ చేసి అన్ఫాలో చేసి రిపోర్ట్లు కొట్టి, ఎంత రిపోర్ట్ కొడితే అంత ఫేమస్ అవుతాం మనం కూడా. వన్ రిపోర్ట్ కొట్టి జల్దీగా వన్ దింపి వన్ ఇండియాకి తీసుకురావాలి. లేదంటే గవర్నమెంట్ దగ్గరికి ఈ ఇష్యూ రీచ్ అయ్యేటట్టు గవర్నమెంట్ ఏం చేస్తుంటే వాడిని పాస్పోర్ట్ రివోక్ చేయవచ్చు. రివోక్ చేసిందంటే పాస్పోర్ట్ అక్కడి నుంచి వాడు ఇండియాకి రావాల్సిందే. అప్పుడు ఇది ఒక్కటే మనకు సొల్యూషన్. లేదంటే ఇంకా వాడు ఏముందిలే, వాడిని బతకని, వాడు ఆల్రెడీ డబ్బులు సంపాదించుకుంటూ 20 కోట్లు 30 కోట్లు డబ్బులు సంపాదించుకొని వాడు వడ్డీ తిన్నా ప్రశాంతంగా బతకగలుగుతాడు. వాడిని ఇండియాకి తీసుకురావాలి అంతే మన లక్ష్యం. అది ఒక్కటే పెట్టుకొని అదే మన టార్గెట్గా మనం వాడిని ఇండియాకి తీసుకురావాల్సిందిగా మనం చూడాలంతే. అంటే తిరుపతి లడ్డు గురించి మాట్లాడితేనే జ్యోతి గారిని తిరుపతికి రానివ్వకుండా చేశారు, మరి ఇండియా గురించి ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చేయాలంటారు? అదే ఈ ఇష్యూ అంతా ఫేమస్ కాలే. ఇంకా మనం తెలుగు రాష్ట్రాల వరకే ఇది ఫేమస్ అయింది. ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఫేమస్ చేసి అందరికి తెలిసేటట్టు చేసినాం అనుకో, ఖచ్చితంగా వాడిని ఇండియాకి రప్పియచ్చు, అని పాస్పోర్ట్ రివోక్ చేపియచ్చు. అంటే మొన్న జరిగినటువంటి వారణాసి ఈవెంట్లో రాజమౌళి గారు దేవుని తిట్టినందుకు, దేవుని ఒక మాట అన్నందుకు హిందూ సంఘాలన్నీ ఏకమయ్యాయి. ఇప్పుడు ఎందుకు మరి నాన్ వెజ్ అనే అతని అన్నందుకు ఎందుకు వీళ్ళందరూ ఎవరు మాట్లాడలేదు? అంటే రాజమౌళి అంటే వీళ్ళు ఇండస్ట్రీ కదన్నా, వాళ్ళు కొంచెం బయట వీళ్ళకంటే ఆల్ ఓవర్ ఇండియా పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు మన ఈ చిచ్చబుడ్డి ఏం లేదు కదా, మన తెలుగు రాష్ట్రాల వరకు ఇటు ఫేమస్. మనం ఫేమస్ చేసి మన వల్ల బతికిడు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. అందరినీ శాపనార్థాలు పెడుతున్నారు, మీరు అందరూ అదైపోతారు. 2026లో హాస్పిటల్ పాలు అవుతారు, అప్పుడు నా గురించి తెలుస్తుంది, రక్తం కక్కుని చచ్చిపోతారు. ఇప్పుడు మనము ఎదుటి వ్యక్తి బాగుండాలనుకుంటే దేవుడు ఆటోమేటిక్ మనల్ని బాగుపడుస్తాడు. నువ్వు దేశం మొత్తం నాశనం అయిపోవాలంటే ఫస్ట్ నువ్వే నాశనం అయిపోయింది. రేపు ఎక్కడన్నా ఫస్ట్ ఆల్రెడీ థాయిలాండ్ కంబోడియాలో యుద్ధం జరుగుతుంది, ఆ బాంబు వచ్చి ఫస్ట్ ఈడి మీదనే పడుతుందేమో నాకు తెలిసి. దేవుడు అదే చేస్తాడు. దేవుడు ఎక్కడ ఉండడు, ఏదో రూపంలో. ఇప్పుడు దేవుడు అనే వ్యక్తి మన దగ్గరకు వచ్చే మాట్లాడు, ఏదో విధంగా ఒక మనిషిని పంపించో మన సాయం చేస్తాడు. సో నాకు తెలిసి ఒక మిసైల్ వచ్చి డైరెక్ట్ వీడికి నోట్లోనే పడుతుంది. అయితే అన్న నిన్న లైవ్